మోహన్ బాబు యూనివర్సిటీలో వేల ఫీజులు విద్యార్థుల దగ్గర వసూలు చేస్తుంటే ఇప్పటికే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కానీ ఈ హైకోర్టు కానీ మోహన్ బాబు యూనివర్సిటీకి పెనాల్టీ 25 కోట్లు వేస్తే అయినా వెనక్కి తగ్గకుండా ఎస్ఎఫ్ఐ నాయకుల్ని ఈ రోజున మార్గం మధ్యలో అక్కడ ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి బౌన్సర్లు కిడ్నాప్ చేయడాన్ని విద్యార్థి యువజన సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మోహన్ బాబు యొక్క అనుయాయులు రౌడీ మూకలు ఇవాళ బాహ్య ప్రపంచం నివిరిపోయే విధంగా బాహ్య ప్రపంచం చూస్తుండగానే ఈ నాయకుల పైన దాడి చేసి అత్యంత క్రూరంగా దాడి చేస్తుందంటే ఏ విధమైనటువంటి బరి తెగించిందో. రాష్ట్రంలో విద్యా మాఫియా ఎలా ఉందో అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అక్కడ ఎవరైనా ప్రశ్నిస్తే బౌన్సర్లు ప్రయోగిస్తారు, మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే మీడియా వాళ్ళ పైన బౌన్సర్లతో అక్కడ వాళ్ళకి సమాధానం చెప్తారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్, ఉపాధ్యక్షుడు వినోద్లను బౌన్సర్లు వచ్చి దుర్మార్గంగా కిడ్నాప్ చేసి ఈరోజు ఎత్తుకెళ్ళిపోయే పరిస్థితి. యూనివర్సిటీ నడుపుతున్న యాజమాన్యాలపై క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీని అక్కడి నుంచి ఎస్వి యూనివర్సిటీకి అనుసంధానం చేసి విద్యార్థులను కాపాడాలని చెప్పి అలాంటి బౌన్సర్ దగ్గర నుంచి కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వెంటనే విద్యార్థులపై రౌడీ రాజ్యాన్ని నడుపుతున్న మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును వెంటనే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీల్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ కార్పొరేట్ యూనివర్సిటీలకి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన ఘటనను మీరు పరిశీలించాలి నిశ్చితంగా. మోహన్ బాబు యూనివర్సిటీలో వేల ఫీజులు విద్యార్థుల దగ్గర వసూలు చేస్తుంటే ఇప్పటికే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కానీ ఈ హైకోర్టు కానీ ఈ మోహన్ బాబు యూనివర్సిటీకి పెనాల్టీ 25 కోట్లు వేస్తే అయినా వెనక్కి తగ్గకుండా విద్యార్థులను తీవ్రమైన ఇబ్బందులు పెడుతూ ఉంటే ఈరోజు దానిపైన ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ ఇతర విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు చేస్తూ ఉన్నాయి. ఈరోజు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు పిలిపిస్తే ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్, ఉపాధ్యక్షుడు వినోద్లను బౌన్సర్లు వచ్చి దుర్మార్గంగా కిడ్నాప్ చేసి ఈరోజు ఎత్తుకెళ్ళిపోయే పరిస్థితి, వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి నెలకొంది. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏమైంది? ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంటే పట్టించుకోరా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. విద్యాశాఖ మంత్రి దీనిపైన వెంటనే స్పందించాలి, రాష్ట్ర ప్రభుత్వం కలుగు చేసుకోవాలి. ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్న మోహన్ బాబు యూనివర్సిటీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలు, మొన్న గీతం యూనివర్సిటీ చూసాం, 100 ఎకరాల భూములను ఆక్రమించుకుంటున్నాయి. ఈరోజు ఇక్కడే బిట్ కానీ ఎన్ఎస్ఆర్ఐటి కానీ పెద్ద ఎత్తున ఈరోజు విద్యార్థుల దగ్గర ఫీజులు దోపిడీ చేసి హాస్టల్లో మినిమం సదుపాయాలు కూడా కల్పించిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుంది, విద్యాశాఖ చోద్యం చూస్తుంది. దీనికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాలను కలుపుకుని భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈరోజు విద్యార్థి నాయకుల యొక్క రక్షణకు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాధ్యత వహించాలని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన, అదేవిధంగా విద్యార్థుల వద్ద నుండి వసూలు చేసినటువంటి అధిక ఫీజులను తిరిగి విద్యార్థులకు వాపసు చేయాలని చెప్పి గత అనేక నెలలుగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజున జిల్లా కలెక్టర్కి ఈ యొక్క వివరాలను తెలియజేద్దామని వెళ్ళినటువంటి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నాయకుల్ని ఈ రోజున మార్గం మధ్యలో అక్కడ ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి బౌన్సర్లు కిడ్నాప్ చేయడాన్ని విద్యార్థి యువజన సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజున సమస్యలు పరిష్కరించకపోగా ప్రశ్నించినటువంటి విద్యార్థి సంఘ నాయకుల్ని కిడ్నాప్ చేస్తూ ఉన్నారంటే ఈ రోజున రాష్ట్రంలో రాజ్యాంగం ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ అవుతా ఉందని స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి మేము విద్యార్థి యువజన సంఘాలుగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే ఈ యొక్క విద్యార్థి సంఘ నాయకులు ఎవరైతే కిడ్నాప్ చేశారో ఆ యొక్క ప్రధాన అనుచరుడైనటువంటి మోహన్ బాబు మీద తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేయాలి. అదేవిధంగా యూనివర్సిటీ పైన ఉన్నటువంటి యూనివర్సిటీని తక్షణమే మూసివేయాలని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీ విద్యార్థి సంఘాలు, పొలిటికల్ పార్టీ విద్యార్థి సంఘాలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. రాజేష్, PDS రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో విద్యార్థి నాయకులపైన, విద్యార్థులపైన వారి హక్కులు కాపాడాల్సినటువంటి ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి, అలాగే హోంశాఖ ఇవాళ రాష్ట్రంలో కార్పొరేట్ కళాశాలకు పెద్ద మల్టీ కాంప్లెక్స్లు కట్టుకున్నటువంటి బడాబాబులకే ఒత్తాసు పలుకుతూ ఉంది. అందుకు సాక్షాత్ నిదర్శనమే ఈరోజు తిరుపతి నగరంలో ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై మాట్లాడుతున్న ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ఇతర విద్యార్థి నాయకులపైన
ఇవాళ మోహన్ బాబు యొక్క అనుయాయులు రౌడీ మూకలు ఇవాళ బాహ్య ప్రపంచం నివిరిపోయే విధంగా బాహ్య ప్రపంచం చూస్తుండగానే ఈ నాయకులపైన దాడి చేసి అత్యంత క్రూరంగా దాడి చేస్తుందంటే ఏ విధమైనటువంటి బరి తెగించిందో ఇవాళ మోహన్ బాబును మనం ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి హోంశాఖ మంత్రి గారు వెంటనే మీరు చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క తల్లిదండ్రుల రక్త మాంసాల ద్వారా పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కట్టి యూనివర్సిటీల పేరుతో వ్యాపారం చేస్తున్నటువంటి చీటర్ అయిన ఈ రౌడీ ఎవరైతే మోహన్ బాబు ఉన్నారో ఇతనిపైన క్రిమినల్ కేసు నమోదు చేసి ప్రజాస్వామ్య వ్యవస్థను విద్యార్థి హక్కులను కాపాడాలని చెప్పి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విద్యాశాఖ మంత్రి సక్షణమే స్పందించకపోతే నీ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగానికి పాడగట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో విద్యా మాఫియా ఎలా ఉందో అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. విద్యార్థి నాయకుల్ని అధిక ఫీజులపై ప్రశ్నిస్తున్నందుకు ఈ విధంగా వాళ్ళని కిడ్నాప్ చేయడం అంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకుందా లేదా అన్నది ప్రజలు ఆలోచించుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే విద్యా సంస్థలోకి విద్యార్థి సంఘాల నాయకులు వెళ్ళకూడదని చెప్పి సర్క్యులర్ ఇచ్చిందో ఆ రోజే ప్రైవేట్ యూనివర్సిటీలకి యాజమాన్యాలకి ఊతం ఇచ్చినట్టుంది. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అడ్మిషన్ కాడి నుంచి టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇచ్చే వరకు వాళ్ళు దోచని విధంగా అనేక వేల రూపాయలు దోచుకుంటున్నారు. అది ప్రశ్నిస్తున్నందుకు యూనివర్సిటీ యొక్క అక్రమాలను బయటికి పెడుతున్నందుకు విద్యార్థి నాయకులపై ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి వారిపై కేసులు పెట్టడం, ఇలాగ ఇంకా బరి తగ్గించి ఇలాగ విద్యార్థి నాయకుల్ని కిడ్నాప్ చేయడము రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేది ప్రజలు మరోసారి ఆలోచన చేయాలి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ అలాగే విద్యాశాఖ మంత్రి ఈ యొక్క దుర్ఘటనపై విచారణ జరిపి యూనివర్సిటీని రద్దు చేసి యూనివర్సిటీ నడుపుతున్న యాజమాన్యాలపై క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి జాతీయ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు తిరుపతి జిల్లా ఉన్నటువంటి అక్కడ చంద్రగిరి మండలంలో మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఆర్థిక అరాచకాలు జరుగుతున్నాయని గత 2 రోజులు 3 రోజుల నుంచి కాదు, గత 2 సంవత్సరాల నుంచి అక్కడ విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళనకారకంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు ఎక్కువ రూపంలో దోచుకున్నారని చెప్పి ఆందోళన చేపట్టిన తర్వాత ఒక పక్క నుంచి ఉన్నత విద్యామండలి నుంచి అదేవిధంగా కోర్టు నుంచి స్పందించి అప్పుడు చేసినటువంటి ఆందోళనకి స్పందించి 26 కోట్ల రూపాయలు అధికంగా ఏదైతే ఫీజుల రూపంలో వాళ్ళ దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేశారో 26 కోట్ల రూపాయలు తిరిగి విద్యార్థులకు చెల్లించాలి. అదేవిధంగా ఫీజులు చెల్లించకుండా ఫీజు రింబర్స్మెంట్స్ పెండింగ్లో ఉన్నాయని చెప్పి విద్యార్థులు విద్య పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ల కోసం పోతే వాళ్ళు ఫీజులు చెల్లించారు, మేము సర్టిఫికేట్లు ఇస్తామంటే ఆ తరపున కంప్లైంట్ చేసిన తర్వాత 16 లక్షల రూపాయలు వాళ్ళకి పెనాల్టీ కూడా వేయడం జరిగింది. కానీ ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు విద్యార్థులకు 26 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాలా, 16 లక్షల రూపాయలు పెనాల్టీ చెల్లించాలా. కానీ యథావిధంగా బౌన్సర్లు అక్కడ పెట్టుకొని మోహన్ బాబు గారు అక్కడ విశ్వవిద్యాలయం నడిపిస్తున్నారు. అక్కడ ఎవరైనా ప్రశ్నిస్తే బౌన్సర్లు ప్రయోగిస్తారు, మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే మీడియా వాళ్ళ పైన బౌన్సర్లతో అక్కడ వాళ్ళకి సమాధానం చెప్తారు. అదేవిధంగా ఈరోజు ఈ సమస్యలు ఎక్కడ కూడా విద్యార్థులు నిరంతరం ఎదుర్కొంటూనే ఉన్నారని చెప్పి ఈ సమస్యలకు ఇక్కడితో ముగింపు పలకాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నాయకత్వం ఈరోజు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంకి అక్కడికి వెళ్ళి కలెక్టర్ గారికి తెలియపడతామని వెళ్తుంటే మార్గ మధ్యంలోనే ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, జిల్లా ఉపాధ్యక్షుల గారిని వాళ్ళిద్దరిని బౌన్సర్లు వాళ్ళు 40 మంది గూండాల్లాగా ప్రవర్తిస్తూ వాళ్ళపైన దాడి చేసి ఈరోజు ప్రశ్నించే నాయకులపైన వాళ్ళు గూండాలు వాళ్ళపైన దాడి చేయడం ఎంత సిగ్గుచేటు, ఏ స్థాయికి దిగజారిపోయారు మోహన్ బాబు గారు యూనివర్సిటీ వారి యొక్క నాయకత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికీ వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మేమేమో వాళ్ళని అరెస్ట్ చేశాం, వాళ్ళని ట్రేస్ అవుట్ చేశాం. మోహన్ బాబు వాళ్ళ బౌన్సర్ని అదేవిధంగా వాళ్ళ యొక్క ఎవరినైతే ఎస్ఎఫ్ఐ నాయకుల్ని వాళ్ళని కిడ్నాప్ చేశారో వాళ్ళు తీసుకొచ్చాం పోలీస్ స్టేషన్కి అన్నారు. వారిపైన ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? గత 2 సంవత్సరాల నుంచి మేము ఆందోళన చేస్తూనే ఉన్నాం, వాళ్ళు ప్రభుత్వం స్పందిస్తూనే ఉందన్నారు. మరి ఏం జరిగింది? ఏ విశ్వవిద్యాలయం పైన ఏం కఠిన చర్యలు తీసుకున్నారు? యూనివర్సిటీ పైన ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? వెంటనే ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ అదేవిధంగా ఎన్ఎస్యుఐ పీడిఎస్యు రాష్ట్ర నాయకత్వంగా ఈ సందర్భంగా విజయవాడ లెర్నింగ్ సెంటర్ నుంచి డిమాండ్ చేస్తున్నాం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, మీకు చేతనైతే వెంటనే మోహన్ బాబు విశ్వవిద్యాలయాన్ని ఎస్వి యూనివర్సిటీకి అనుసంధానం చేసి అక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయం చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి జీవితాలు కాపాడాలని చెప్పి ఏదైతే ఫీజు రెగ్యులేషన్ కమిటీ నియంత్రించిన ఫీజు చట్టాలని అక్కడ విద్యార్థుల గురించి ఫీజులు కలెక్ట్ చేయాలి. కానీ లక్షలు వేలలో దోచుకుంటున్నా స్పందించుకోకుండా పట్టించుకోకుండా దున్నపోతు పైన వర్షాలు కురిచినట్టే ఉంది. ప్రభుత్వాలు మారుతున్నా, విద్యాశాఖ మంత్రులు మారుతున్నా, ఏ ఒక్కరు వచ్చినా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి కాలేదు. విద్యార్థులు మాత్రం నిరంతరం సమస్యలు ఎదుర్కొన్నారు. ఇక్కడ విద్యార్థి సంఘాల నాయకత్వం మేము ప్రశ్నించినా, మేము అడిగినా, మేము తెలియపరుస్తామని వెళ్తూ
వెళ్తున్నా మార్గ మధ్యంలోనే కిడ్నాపులు చేస్తారు, మా పైన కేసులు పెడతారు, ఏ విధంగా వాళ్ళపైన చర్యలు తీసుకునే పరిస్థితి కావాలి. కావున ఇప్పటికైనా ఆలోచన చేసి వెంటనే అక్కడ ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీని అక్కడి నుంచి ఎస్వి యూనివర్సిటీకి అనుసంధానం చేసి విద్యార్థులను కాపాడాలని చెప్పి అలాంటి బౌన్సర్ దగ్గర నుంచి కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.